హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్వి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేనండి కృష్ణ. ఎవరైతే రైతులు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోరు, అదేవిధంగా లైక్ చేయండి, మిగతా రైతులు కూడా షేర్ చేయండి. సో ఈరోజు మనం వచ్చేసి మన RHS 365లో ఉండడం జరిగింది. సో దాంతో పాటుగా మనకు ఈ పక్కనే ఉంది కదా, సో ఇదేమో RHS 365. ఓకే, కొంచెం వేరే కాయలు కూడా అవుతున్నాయి కదా. దాని పక్కనే మనకు ఇది వచ్చేసి రవి సిరీస్ వాళ్ళది విశాల్ అని చెప్పేసి ఉంది. సో దాని పక్కన మనకు ఏది తేజ వెరైటీ ఉండడం జరిగింది. సో అక్కడ మన పంపు, అదేవిధంగా మన పంపు కూడా నీళ్ళు పోసుకోవడానికి ఉంటుంది కదా హౌస్, అది దాని పక్కన ఇది. సో ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏ మందులు స్ప్రే చేసామో అంతా కూడా మన వీడియోలో ఉండడం జరిగింది. మన ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉండడం జరిగింది. సో లేటెస్ట్గా వచ్చేసి మనము ఏ మందులు స్ప్రే చేసామో కూడా మీకు చెప్పాను. అది మనకు వచ్చేసి బ్లూ బాక్స్ అనేది స్ప్రే చేయడం జరిగిందని చెప్పేసి అన్నాను కదా. సో బ్లూ బాక్స్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఏం స్ప్రే చేసామంటే గ్రాసియా హనాబి స్ప్రే చేసాము. దాని తర్వాత మళ్ళీ 4వ రోజుకి ఈ మళ్ళీ సేమ్ బ్లూ బాక్స్ స్ప్రే చేసుకోవడం జరిగింది. సో బ్లూ బాక్స్ స్ప్రే చేసుకున్న తర్వాత ఎట్లా ఉంది మా తోట అని చెప్పేసి చూద్దామని చెప్పేసి వచ్చాను. సో మీకు కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇప్పుడు ఓవరాల్గా చెప్పాలంటే మనకు ఇది వర్షం పడ్డ తర్వాత మనకు తోట గ్రోత్ అనేది ఆగిపోవడం జరిగింది. తోట కంప్లీట్గా గ్రోత్ అనేది ఆగిపోవడం జరిగింది. సో దానికోసం అని చెప్పేసి ఫస్ట్ నేను బ్లూ బాక్స్ అయితే స్ప్రే చేసుకున్నాను. బ్లూ బాక్స్ స్ప్రే చేశాను. సో దాని తర్వాత గ్రాసియా హనాబి, ఇది ఎందుకంటే హనాబి, ఓకే రివర్స్లో ఉంది హనాబి. దాని పక్కన ఇంకొకటి కూడా ఉంది వచ్చేసి ఇది గ్రాసియా. సో గ్రాసియా స్ప్రే చేసుకున్నాము. సో దాని తర్వాత బ్లూ బాక్స్ అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది. బ్లూ బాక్స్ అంటే దీంట్లో 2 ఉంటాయి కదా, బూస్టర్ దాంతోపాటుగా బ్లూ బాక్స్, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవైతే స్ప్రే చేసుకోవడం జరిగింది. సో స్ప్రే చేసుకున్న తర్వాత ఎట్లా ఉంది మా తోట RHS 365, అదేవిధంగా తేజ సెగ్మెంట్కి సంబంధించిన తేజది, అదేవిధంగా విషయాల్లో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో గ్రోత్ వచ్చిందా, లేకపోతే పూత వస్తుందా, రావట్లేదా, సో వచ్చిన పూత ఎట్లా ఉంది అని చెప్పేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇంకొకటి చెప్పాలంటే సరే ఒక నిమిషం మీకు సో మనము స్ప్రే చేసిన మందులు అయితే ఇవి చూస్తున్నారు కదా, హనాబి, బ్లూ బాక్స్, బూస్టరు, దాంతోపాటుగా ఈ గ్రాసియా. అంటే మనము ఇప్పటివరకు ఈ వారం 10 రోజులలో కొట్టిన మందులు ఏంటంటే ఫస్ట్ బ్లూ బాక్స్ స్ప్రే చేసాము. ఓకే, బ్లూ బాక్స్ బూస్టర్ స్ప్రే చేసాము. దాని తర్వాత గ్రాసియా హనాబి స్ప్రే చేసాము. దాని తర్వాత మళ్ళీ సేమ్ ఇదే మళ్ళీ బ్లూ బాక్స్ బూస్టర్ ఇవి స్ప్రే చేయడం జరిగింది. సో ఇది గ్రాసియా హనాబి కొట్టిన తర్వాత 4వ రోజుకి మళ్ళీ సేమ్ బ్లూ బాక్స్ బూస్టరు 2 కలిపి స్ప్రే చేయడం జరిగింది. సో స్ప్రే చేసిన తర్వాత ఎట్లా వస్తుంది మా తోట అని చెప్పేసి మీకు చూపిస్తాను. ఇదైతే మనకు ఇప్పుడు మనం RHS 365లో ఉన్నాము. లావు రకం ఉంటాం కదా టమాటా మిర్చి. సో టమాటా మిర్చిలో అయితే ఉండడం జరిగింది. సో స్ప్రే చేసిన తర్వాత ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ అసలు మొత్తం మనకు గ్రోత్ ఆగిపోయింది. దాంతోపాటుగా తామర పురుగు అటాక్ అయింది. సో దాని తర్వాత మళ్ళీ ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ నుంచి మనకు పెరిగింది. ఇది ఏదైతే ఉందో ఇక్కడ వరకు ఈ పాత కొమ్మ ఇక్కడ వరకు ఉండడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 8-9 ఇంచులు పెరగడం జరిగింది. అంటే ఈ 10 రోజులల్లో 10-12 రోజులల్లో. సో అవంగానే మనకి ఏంది బ్లాక్ ట్రిప్స్ అనేవి అటాక్ అవ్వడం జరిగింది. సో అటాక్ అవ్వడంతో ఈ ఆకంతా మోడ్చుకుపోయింది చూడండి, నల్లగా అయిపోయింది తోట, అంటే ఆకు కూడా నల్లగా అయిపోయింది. సో దాని తర్వాత మనము ఈ గ్రాసియా హనాబి స్ప్రే చేసాము. స్ప్రే చేసిన తర్వాత ఇట్లా వస్తుంది గ్రాసియా హనాబి. తర్వాత మనం బ్లూ బాక్స్ స్ప్రే చేయడం జరిగింది. సో ఒకటి ఏంటంటే మీరు రైతు మిత్రులు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము గ్రాసియా హనాబి కొట్టినా, అదేవిధంగా అలెక్ట్రో సీజ్మైట్ కొట్టినా, లేదా సిమోడిస్ విత్ జంపో కొట్టినా, ఎక్స్పోనస్ విత్ జంపో కొట్టినా, ఎప్పుడు ఏది కొట్టినా కూడా మనకి ఏంటంటే మనకు ఒక 10-15 రోజులు మనకు టైం ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకు నల్లి అటాక్ అవ్వకుండా మనకు ఒక 10 నుండి 15 రోజులు మనకు టైం ఇస్తుంది. ఆ 10-15 రోజుల్లో మనం మొక్కను పెంచుకోవాలి. సో మొక్కను పెంచుకోవాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు బ్లూ బాక్స్ స్ప్రే చేసుకుంటే బెస్ట్. సో బెటర్ ఆప్షన్గా చెప్తున్నాను. ఇది 2 సార్లు స్ప్రే చేసుకోండి. అంటే ఇప్పుడు గ్రాసియా హనాబి ఈ కాంబినేషన్లు ఏవైతే ఉన్నాయో, నల్లికి సంబంధించిన మందులు ఏవైతే ఉన్నాయో అవి స్ప్రే చేసుకున్న తర్వాత 4వ రోజే మీరు బ్లూ బాక్స్ ఒకసారి స్ప్రే చేసుకోండి. తర్వాత 8వ రోజు, అంటే మధ్యలో 4 రోజుల గ్యాప్తోని మనం బ్లూ బాక్స్ అనేది 2 సార్లు స్ప్రే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కు ఈరోజు గ్రాసియా హనాబి స్ప్రే చేసినాం అనుకోండి, కరెక్ట్గా 4 రోజులకు మళ్ళీ
బ్లూ బాక్స్ స్ప్రే చేసుకోండి. కరెక్ట్గా అది మన బ్లూ బాక్స్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ 4వ రోజు మళ్ళీ సేమ్ బ్లూ బాక్స్ స్ప్రే చేసుకోండి. సో మనకి అప్పుడు ఎంత అవుతుంది, ఈ 4 + 4 8 రోజులు అవుతుంది. ఈ 8 రోజులు అంటే మనకి ఇంకా 6-7 రోజుల టైం ఉంది మనకు. ఈ 6-7 రోజుల్లోనే మనకు మొక్క పెరగడం జరుగుతూ ఉంటుంది. సో మొక్క పెరిగేసి మనకు అక్కడ ఉన్నటువంటి ఫలితం మనం పొందడం జరుగుతూ ఉంటుంది. కానీ చాలామంది రైతు మిత్రులు ఏం చేస్తారంటే ఎట్లా పెద్ద మంది కొట్టినా అని చెప్పేసి గ్రాసాన్ని కొట్టేసి వారం రోజుల వరకు ఏం కొడతలేరు. సో కొట్టకపోవడం వల్ల ఏమవుతుంది, మొక్క పెరగదు, నీకు చెట్టు పగులుతుందేమో, అంటే నల్లి నశిస్తుంది, కానీ మనకు కావాల్సినటువంటి గ్రోత్ ఏదైతే ఉందో గ్రోత్ రాదు. గ్రోత్ వస్తుంది కదా మనకు పూత వచ్చేది. సో అందుకోసం అని చెప్పేసి రైతు మిత్రులు ఇదొకటి గమనించి మీరు ఈ మధ్యలో కనుక మీరు బ్లూ బాక్స్ 2 సార్లు స్ప్రే చేసుకున్నారనుకోండి, సో ఈ విధంగా వస్తూ ఉంటుంది. చూడండి, ఇది అయితే మొత్తం కంప్లీట్గా గ్రోత్ అయితే ఆగిపోయింది. చూడండి, మొత్తం కంప్లీట్గా గ్రోత్ అయిపోయింది. సో దీనికి మనము ఫస్ట్ బ్లూ బాక్స్ స్ప్రే చేసాము, దాని తర్వాత గ్రాసియానావి స్ప్రే చేసాము, దాని తర్వాత మళ్ళీ బ్లూ బాక్స్ నిన్న స్ప్రే చేయడం జరిగింది. సో స్ప్రే చేసిన తర్వాత ఎట్లా వస్తుందో చూడండి. సో మొత్తం కంప్లీట్గా గ్రోత్ ఆగిపోయింది, ఏం లేదు దీనికి. అట్లాంటిది మనకు మెల్ల అంటే కట్టె పగిలేసి మనకు గ్రోత్ రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇది చూడండి, ఇక్కడ చిట్టాకులు వస్తూ ఉన్నాయి. ఈ పాతాకులు కూడా రాలిపోయినాయి. సో పోయేసి ఇక్కడ చూడవచ్చు, మెల్ల ఎగిరి వస్తూ ఉంది. చూడండి, ఇక్కడ కనబడుతుందా మీకు? సో ఈ విధంగా ప్రతి దానికి కూడా గ్రోత్ రావడం జరిగింది మనకు. దీన్ని కూడా చూడండి, మెల్లగా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ గ్రోత్. సో ఇది ఏంటంటే మనకు ఒక ఫస్ట్ క్రాప్ కాసింది, కానీ సెకండ్ క్రాప్ సెట్ చేసుకోవాలంటే మాత్రం మనకు ఈ బ్లూ బాక్స్ అనేది స్ప్రే చేసుకోవాలన్నాం అనుకోండి, ఇక్కడ కూడా గ్రోత్ స్టార్ట్ అయింది. చూడండి, అంటే ఇది ఇగో ఈడ. సో ఈ విధంగా రావడం జరుగుతూ ఉంది. సో బ్లూ బాక్స్ అనేది ఎంత మంచి పని చేస్తుందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మొత్తం వండి అయిపోయింది చూడండి. సో కంప్లీట్గా గ్రోత్ అనేది ఆగిపోయింది. సో ఆగిపోయిన దానికి మనకు నెక్స్ట్ మనకు గ్రోత్ రావడం జరుగుతూ ఉంది. ఇది చూడండి, ఇదైతే కంప్లీట్గా ఆగిపోయింది మొక్క కదా, కంప్లీట్గా ఆగిపోయిన మొక్కే. దీనికి ఇగో ఇప్పుడు మనకు ఇగురులు వస్తున్నాయి చూడండి, ఇక్కడ 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 గ్రోత్ అనేది రావడం జరుగుతూ ఉంది. అంటే ఇది ఈ విధంగా అయిన మొక్కలకు. మంచుకున్న మొక్కలు మాత్రం చూడండి ఎట్లా ఉన్నాయో. మంచుకున్న మొక్కకు గ్రోత్ ఎట్లా వచ్చిందో చూడండి. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుండి సో ఇక్కడ వరకు పాతది ఉంది, ఇక్కడ నుంచి సాగింది చూడండి, సాగేసేమో ఇట్లా వస్తుంది. ఇది యాక్చువల్లీ ఏంటంటే మనకు RHS 365 ఇది ఏంటంటే చాలా సెన్సిటివ్. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా పాతాకులే, ఇవన్నీ పాతాకులు. ఇక్కడ నుంచి మనకు గ్రోత్ వచ్చింది చూడండి. గ్రోత్ వచ్చుకుంటే మనకు మంచి పూత వస్తుంది. ఇవి మంచుకున్న మొక్కలకు. ఇది కూడా చూడండి, మంచి గ్రోత్ వస్తుంది. దాంతోపాటుగా మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇక్కడ కూడా చూడండి, మంచిగా చిట్టాకులు వస్తున్నాయి. మంచిగా మొక్క చూడండి ఇట్లా మంచిగా వస్తుందా. పొద్దున ఆల్మోస్ట్ 8-8:30 అయితే ఉంది టైము. ఇక్కడ లేతగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి పెరిగింది. ఆల్మోస్ట్ ఫస్ట్ మనం బ్లూ బాక్స్ స్ప్రే చేసి ఈ రోజుకి 12 రోజులు అవుతుంది. మధ్యలో గ్రాస్ అనేవి కొట్టాము, దాని తర్వాత మళ్ళీ బ్లూ బాక్స్ నిన్న కొట్టాం కాబట్టి సో దాని గ్రోత్ చూడండి ఒకసారి ఎంత మంచిగా నాజుగా వస్తుందో. తమలపాకులాగా వస్తున్నాయి లేతగా. ఇంకా ఇది కూడా చూడండి, ఇక్కడైనా కూడా చూడండి మీరు, మనకు మొక్క పెరిగితేనే మనకు ఈ ఫ్లవరింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. సో మొక్క పెరిగినప్పుడు ఫ్లవరింగ్ ఎట్లా వస్తుంది చూడండి ఒకసారి. ఇదంతా సాగింది, దానికి మళ్ళీ చూడండి ఎట్లా వస్తున్నాయి పూత. ఒక్క నిమిషం ఇటు నుండి మంచిగా పూత వస్తుంది. ఇది కంప్లీట్గా డ్యామేజ్ అయిన మొక్క, అంటే
ఇది చూడండి ఇక్కడ మనకు లేత స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ క్రాప్ అయిపోయింది, ఫస్ట్ క్రాప్ సెట్ అయిపోయింది. ఓకే, ఇది RHS 365 వెరైటీ కాబట్టి ఇక చూడండి ఎంత మంచిగా వస్తుంది. యాక్చువల్లీ ఇది ఒకసారి కాస్తుందని చెప్పేసి అంటారు. మన ఏంటంటే రెండోసారి ఇది గట్టిగా ధైర్యం చేసేసి మనము స్ప్రే చేయడం జరిగింది. ఇక చూడండి మంచిగా గ్రోత్ వస్తుంది, దాంతోపాటుగా మంచి పూత పిందెలు కూడా అవుతున్నాయి. సో అందుకోసం అని చెప్పేసి అంటాను, రైతులు ఇలాంటి కొంచెం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడినా అనుకోండి మంచి గ్రోత్ వస్తుంది. RHS 365 ఒకసారి వస్తేనే మనకు ఎక్కువ, అట్లాంటిది రెండో స్టెప్ కూడా కాపిస్తున్నాను. చూడండి ఎంత మంచిగా వస్తుంది పూత చూడండి. దీనికే ఉంటాయి కావచ్చు నాకు తెలిసి, ఈ ఏదైతే ఇక్కడి నుంచి పెరిగింది కదా కొమ్మ, సో ఈ దగ్గర చూస్తే దీనికే ఒక 30-40 ఉంటాయేమో పూతలు. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పూత అయినది డ్రాప్ అవ్వట్లేదు. ఈ బ్లూ బాక్స్ స్ప్రే చేసిన తర్వాత మనకు ఒక్క ఫ్లవర్ కూడా డ్రాప్ అవ్వట్లేదు. ఇది కూడా చూడండి. సో చూస్తున్నారు కదా మొత్తం పండు అయిపోతున్నాయి, కొన్నేమో ఖాళీగా మచ్చ వచ్చినాయి మొన్నటి వర్షానికి. ఇది కూడా చూడండి ఎంత లేతగా వస్తుందో మంచి గుర్రలు. ఇదేమో ఇక్కడ నల్ల తామర పురుగు అటాక్ అయిపోయింది, ఎందుకంటే కింద గుడ్లు పెడతా ఉంటుంది కదా, ఇక కింద ఆకులను గీకేస్తుంది, ఇక్కడ గీకేగానే మొత్తం ముడుచుకుంటుంది. సో నేను అందుకోసమే మనకి ఇక్కడి నుంచి పెరిగింది కాబట్టి నల్లనే అటాక్ అయింది. నల్ల అటాక్ కాగానే ఏం చేసినా నేను గ్రాసియాన్ అవి స్ప్రే చేశాను. స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశాను 4వ రోజుకి మళ్ళీ బ్లూ బాక్స్ స్ప్రే చేశాను. సో దాని రిజల్ట్ ఇది. సో మొక్కనైతే మనం పెంచుకుంటే ఎంత పెంచుకుంటే మనకు అంత కాపొస్తూ ఉంటుంది. సో ఒకటండి, దాంతోపాటు ఇది కూడా చూడండి ఎంత మంచిగా వస్తుందో. చూడండి అది మొన్నటి వర్షానికి ఎట్లా ఖరాబ్ అయిపోయినాయి. చెట్టుకు దగ్గర మనకు ఫస్ట్ క్రాపే ఒక చెట్టుకు 20-30 కాయలు పడ్డాయి. సో చెట్టుకు 20-30 కాయలు పడ్డ తర్వాత మనకు మీకు లాస్ట్ వీడియోలో చూపించారు కదా చాలా వేస్ట్ అయిపోయినాయని. ఇది కూడా చూడండి మంచిగా వస్తుంది, లేతగా నిగనిగలాడుతుంది. ఇది కూడా మొత్తం అంతా గ్రోత్ అంతా ఆగిపోయింది, చూస్తున్నారు కదా గ్రోత్ అంతా ఆగిపోయింది. సో ఇప్పుడు మెల్లగా స్టార్ట్ అయిపోయింది మనకు గ్రోత్ అనేది. ఇక్కడ చూస్తున్నారా సన్నగా వస్తుంది గ్రో. అదే ఇక్కడ కూడా చూడండి. అప్పుడు చెట్టుకు నాకు తెలిసి దగ్గర చాలా ఉండే కాయలు, ఒక చెట్టుకు 25, ఒక చెట్టుకు 20 అట్లా ఉండే. సో వర్షానికి ప్లస్ దానికి కొంచెం తెగులు వచ్చేసి మొత్తం అంతా రాలిపోయినాయి, ఉన్నాయి మాత్రం పండైనాయి. సో పండిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కోసం అని చెప్పేసి మనం బ్లూ బాక్స్ స్ప్రే చేసుకున్నాము. సో స్ప్రే చేసుకున్న దాని రిజల్ట్ ఇది. దాని తర్వాత ఇక మంచిగా పూత వస్తుంది చూడండి. నాకు తెలిసి ఇప్పుడున్న పూతల దగ్గర ఒక ఈ చెట్టుకైతే ఒక 50-60 ఉంటాయేమో. 50-60 అయితే మనకు దక్కవు, ఎందుకంటే మోయలేదు చెట్టు. మనకు గట్టి చెప్పాలంటే ఇది 25-30 పడ్డ చాలు, మనకు 25-30 కాయలు పడ్డా మనకు సరిపోతుంది. ఇది కూడా చూడండి మంచి లేతగా వస్తుంది ఇగురు. ఇది కూడా చూడండి జస్ట్ ఎంత లేతగా వస్తుంది చూడండి గ్రోత్. కొన్ని వర్షాల కింద బాగా పడిపోయినాయి. ఇది ఇక్కడ చూడండి మొత్తం వచ్చినాయి. ఇక్కడ వర్షానికి ప్లస్ వచ్చిందా, వచ్చిన వాటికి మనం ఏం చేసినాము ఈ బ్లూ బాక్స్ స్ప్రే చేసిన తర్వాత చూడండి ఎట్లా వస్తున్నాయి. చాలా సెన్సిటివ్ అండి, వాటికి ఇరిగిపోతాయి. ఇవి ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి. ఇది పెరిగి ఓకే, ఇది పెరిగింది అనుకోండి మనకి దీనికి పూతలు వస్తూ ఉంటాయి కాబట్టి సో మనకి ఇబ్బంది ఏం లేదు. మంచిగా వచ్చినాయి చూడండి. రిజల్ట్ ఎంత మంచిగా ఉందో చూడండి. బ్లూ బాక్స్ గ్రోత్ అనేది చూడండి. ఈ చెట్టుకు ఉన్నాయి కాయలు 10-15 కాయలు నట్టున్నాయి. ఓకే, 10-15 కాయల తర్వాత గ్రోత్ మొత్తం ఆగిపోయింది. ఆగిపోతే ఇప్పుడు చూడండి ఎంత లేతగా వస్తున్నాయి. ఆగిపోయిన తర్వాత మనం ఏం చేసాం బ్లూ బాక్స్ స్ప్రే చేసుకున్నాము. అది ఇప్పటికి 2 సార్లు స్ప్రే చేశాను, మధ్యలో గ్రాసియాన్ అవి స్ప్రే చేశాను. దాని రిజల్ట్ ఇది.
మంచిగా లేత వస్తున్నాయి చూడండి. దీన్ని కూడా చూడండి, మొత్తానికి ఆగిపోయింది గ్రోత్. ఒక 10-15 కాయలు నట్టున్నాయి, ఆగిపోయింది. ఇది కొట్టిన తర్వాత మంచిగా ఎగురు వస్తుంది చూడండి. సో తోటంతా కూడా కంప్లీట్ చెప్పాలంటే కొంచెం మారిపోయింది. అప్పుడు నల్లగా ఉండే తోట, ఇప్పుడు కొంచెం లేత ఆకుపచ్చ రంగులోకి వచ్చింది. సో మంచి పూత కూడా చూడండి ఎట్లా వస్తుందో. పూత అయితే అస్సలు డ్రాప్ అవ్వట్లేదు, చూస్తున్నారు కదా, వచ్చిన పూత వచ్చినట్టే ఉంది. ఇది దక్కించుకునే చాలు మేము ఇప్పుడు. ఇవి వచ్చిన పూత ఏదైతే ఉందో, నాకు తెలిసి చెట్టుకు ఒక ఉన్నాయి ఒక 60-70 వరకు ఉంది పూత. 60-70 కాకుండా దీంట్లో సగం అంటే 35-40 మిగిలిన చాలు నాకు. మంచిగా మేము పెట్టిన పెట్టుబడి వస్తుంది. ఇప్పుడు రేటు ప్రకారం చూస్తే మాత్రం సరిపోతుంది. చెట్టుకు అప్పుడు బాగుండే కాయలన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు దక్కించుకునే కాయలే పూత ఏదైతే ఉందో దాన్ని దక్కించుకుంటే భావించాలి. ఇది చూడండి, మొత్తం వచ్చినాయి. ఓకే, సో ఇట్లా వచ్చిన కాడ మళ్ళీ మనకు గ్రోత్ వస్తుంది చూడండి మెల్లగా. అంటే కట్టె అంతా పగిలింది. బ్లూ బాక్స్ స్ప్రే చేసిన తర్వాత ఏంటంటే మనకు కట్టె పగిలేసి మెల్లగా వస్తుంది చూడండి, లేతగా. ఇక్కడ చూస్తున్నారా, మెల్లగా లేతగా వస్తుంది చూడండి. అంటే సెకండ్ స్టెప్ కోసం మాత్రం, సెకండ్ స్టెప్ క్రాప్ కోసము మనము ఈ బ్లూ బాక్స్ స్ప్రే చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. దీన్ని 2 సార్లు కాదండి, 3-4 సార్లు కూడా స్ప్రే చేసుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి, దిగుబడి కావాలి మనకు. సో దిగుబడి కోసం మనం ఇట్లాంటి ఆర్గానిక్ మందులు ఈ బ్లూ బాక్స్ అనేది స్ప్రే చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇది చూడండి, మొత్తం అంత లేతగా స్టార్ట్ అయిపోయింది. ఇక ఏంటంటే ఇప్పుడు నేను ఏంటంటే నల్లి అటాక్ కాకుండా చూసుకోవాలంతే. ఓకే, నల్లి అటాక్ కాకుండా చూసుకోవాలంటే నేను నెక్స్ట్ సిమోడిస్ విత్ జంపో స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజుకి కరెక్ట్గా అంటే మనము ఈ గ్రాసియానా అవి స్ప్రే చేసి ఈరోజుకి కరెక్ట్గా చెప్పాలంటే మనకు ఈరోజుకి 5వ రోజు. సో 5వ రోజు అంటే మనకి ఇంకా 10 రోజుల టైం ఉంది. ఈ 10 రోజుల్లో నెక్స్ట్ నేను స్ప్రే చేసేది మాత్రం నెక్స్ట్ అంటే 10 రోజుల తర్వాత నెక్స్ట్ నేను స్ప్రే చేసేది సిమోడిస్ విత్ జంప్ స్ప్రే చేస్తాను. మధ్యలో మాత్రం మళ్ళీ గ్రోత్ కోసం బ్లూ బాక్స్ మళ్ళీ స్ప్రే చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఎట్లా వచ్చింది చూడండి. గ్రోత్ మంచిగా, పూత పిందె ఎంత మంచిగా ఉంది చూడండి. వచ్చిన పూత పిందెగా మారుతుంది చూడండి. ఇక పూత పిందెగా మారింది. పూతలో నల్లి ఏమైనా ఉందని చెప్పి చూస్తూ ఉన్నా, కొంచెం అయితే ఉంది, మీరు కూడా చూస్తున్నారు కదా. ఒక్కసారి చూసుకోవాలి, బ్లాక్ ట్రిప్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఎక్కువ లేవండి, అప్పుడైతే దులిపితే ఇట్లా రాలేదు. మహా అంటే హార్డ్లీ ఉంటే ఒక్కో దాంట్లో 4-5 ఉన్నాయి. అప్పుడేమో ఇట్లా దులిపితే, ఫోన్ మీద దులిపితే ఇట్లా మంద పడేది. ఇది చూడండి, గ్రోత్ ఆగిపోయింది, మళ్ళీ వచ్చేస్తుంది. అట్లా పాటుగా పిందెలు అవుతున్నాయి చూడండి. సో ఓవరాల్ అయితే ఇట్లా ఉందండి తోట.